వారిని జ్ఞాపకం చేసుకొనము. కృప చూపండి. మీ దయా కనికరమును మాకు మెడగ దయచేయండి. చుట్టుపట్ల స్థలాలను వచ్చేటువంటి వారు రావటానికి కొరకే తోడుగా ఉండము. మీ కృపా భాగ్యం మెడగ దయచేస్తూ కాపాడమని మా రక్షకుడు పాటలు పాడుతుండగా సంగీతాలకు సహాయపడండి. మైకు మాకు ఎలాంటి అభ్యంతరం కాకుండా యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుతున్నాము తండ్రి, ఆమేన్. సిలువలో మరణించే తన రక్తముతో నా పాపము కడిగే, తన రక్తముతో నా పాపము కడిగే. వేవేల స్తుతులతో ఆరాధించెద ప్రభువా, వేవేల స్తుతులతో పాట సంఖ్య 1. హల్లెలూయా
పాడదా ప్రభు నిన్ను కొని. హల్లెలూయా పాడుడి, హల్లెలూయా పాడుడి, హల్లెలూయా పాడుడి, హల్లెలూయా పాడుడి, హల్లెలూయా పాడుడి, హల్లెలూయా, 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 హల్లెలూయా పాడుడి, హల్లెలూయా పాడుడి. క్రీస్తు మనకు రక్షణనొసగెను, విడిపించే మనలా తనదు రక్తముతో. క్రీస్తు మనకు రక్షణనొసగెను, విడిపించే మనలా తనదు రక్తముతో. ఒక్క నిమిషం, మీరు ఏమంటున్నారంటే క్రీస్తు మనకు రక్షణ ఇదే, అందు కొరకై పాడుడి, హల్లెలూయా పాడుడి, హల్లెలూయా పాడుడి, హల్లెలూయా పాడుడి, హల్లెలూయా పాడుడి, హల్లెలూయా పాడుడి. మహిమా దర్శన అనుగ్రహించే పరమ వైభవమును చూపించే, మహిమా దర్శన అనుగ్రహించే పరమ వైభవమును చూపించే, మహిమా ఘనత స్తుతి ప్రభావము అన్నీయు ఆయనవే, అందు కొరకై పాడుడి, హల్లెలూయా పాడుడి, హల్లెలూయా పాడుడి, హల్లెలూయా పాడుడి, హల్లెలూయా పాడుడి, హల్లెలూయా పాడుడి. గ్రంథవాటరంబులన్ని నావి, రమ్యాశ్రయము వరసవచనము, కాలదివ్య ప్రేమ వాగ్దానములు, గ్రంథవాటరంబులన్ని నావి, every promise in the book is mine, every lifetime giver మన వాక్య ధ్యానం ఉదయకాలం యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 26వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 26వ వచనం. రండి. యేసు, నీతో మాటలాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పెను. 9వ అధ్యాయం యోహాను సువార్త 9వ అధ్యాయం 37వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయము 37వ వచనం కలిసి చదువుకుందాం. యేసు, నీవు ఆయనను చూస్తున్నావు, నీతో మాటలాడుచున్నవాడు ఆయనే అనెను. జీవంగల ప్రభు, ఈ వాక్య ధ్యానం మనకు ఆశీర్వదించినట్లుగా
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రేమగల పరమ తండ్రి, మీ పాద సన్నిధికి చేరి వచ్చే భాగ్యం అవకాశం మాకు అనుగ్రహించారు. ఈ అక్టోబర్ మాసం 5వ తారీఖు మాకు అనుగ్రహించినారు. ఈ స్థలమును బట్టి సమయం బట్టి స్తుతిస్తున్నాం. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామం స్తుతి నొందదగినదని వ్రాయబడినట్లు మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తున్నాం. మాకిచ్చినటువంటి మళ్ళీ చల్లని వాతావరణం, మంచి దినము ప్రభువా మాకు మీరు అనుగ్రహించారు తండ్రి. నీ సన్నిధిలో గడిపే భాగ్యము అవకాశం అనుగ్రహించారు. మేము గడిపే సమయము, మేము ధ్యానం చేసే వాక్యము, మేము చేసే ప్రార్థన, ఆరాధన, సమర్పణ ఇవన్నీ కూడా మీకు అంగీకారములుగా ఉండనుగా కానీ మీ ప్రార్థ సన్నిధిలో అప్పగించుకొనిచున్నాం. మా ఆత్మయు మా ప్రాణము మా దేహము మీ స్వాధీనములు ఉంచుకొని ప్రభువా మీ యొక్క స్వరము మేము వినగలుగుటకు, అప్పగించుకున్నటకు, అంగీకరించుటకు, దానిని అనుసరించుటకు నీ దయా కనికరములు మాకు చూపించమని ప్రార్థిస్తున్నాం. పరలోకము నుండి దిగివచ్చినటువంటి జీవాహారము నీవు మా ఆత్మీయమైన ఆకలి దాహము తీర్చుటకు సమృద్ధి అయిన జీవాహారము జీవజలమును మాకు అనుగ్రహించిన దేవుడవు. అది మాకు ఈ దినము కూడా మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఆకలి కొనిన వారిని, దాహమైన వారిని పిలిచినటువంటి వాడు, ఆత్మ సంబంధమైనటువంటి ఆహారము సమృద్ధిగా దయచేయవాడు ప్రభు. మీరు ఈ లోకమునకు వచ్చినప్పుడు అనేకులను దర్శించినారు, బాగు చేశారు, వారితో మాట్లాడారు, వారిని దర్శించారు, వారిని రండి నీ వైపు మళ్లించుకున్నారు, రక్షించారు, తండ్రి స్వస్థపరిచారు ప్రభు. మనుషుల అవసరతలు తీర్చుటకు ఈ లోకమునకు వచ్చిన దైవ కుమారుడవు కూడా నీ సన్నిధిలో మేము గడిపయ్యే సమయం తండ్రి దీవించండి. మందిరం చుట్టూ కంచె వేసి నీ రక్త ప్రోక్షణలో ఉంచుకుని శత్రువు సంబంధమైనది, సున్నతి లేనిదేది ప్రవేశించుకుంటున్నట్లు ప్రభా ఈ ఆవరణము నీవు శుద్ధి చేయమని ప్రార్థన చేస్తున్నాము. మా ఆత్మయు మా ప్రాణం మా దేహములను దర్శించండి తండ్రి. కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధిని మాకు అనుగ్రహించమని ఎంతో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా ప్రభా నీ ప్రియులు ఈరోజు ఇక్కడికి చేరి వచ్చిన ప్రతి బిడ్డ, పిల్లలు, పెద్దలు, యవనస్తులు, వృద్ధులు అందరిపైన నీ ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దయగల దేవా, నీ దివ్యమైన వాక్య సందేశం, నీ ఉపదేశం మా పైన మంచు వలె, వాన వలె, వర్షం వలె కురియనుగాక. దేవా, ఇదిగో నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్మని మీ పాత్రలను అప్పగించుకుంటూ శత్రువు కార్యములను విశ్వాసముతో బంధిస్తున్నాము. నీ దాసునికి నీ ఆత్మాభిషేకం, అధికారము, స్వేచ్ఛ, స్వాతంత్రము మెండుగా దండిగా దయచేసి మా మధ్య సంచరించి మమ్మల్ని దర్శించి నడిపించు. మా నాయకుడు మంచి కాపరివని మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. గొప్ప ఉద్దేశము ఆయన మనుషులను వారితో మాట్లాడుటకు, వారిని బాగు చేయుటకు, వారి ఆత్మ సంబంధమైన, శారీర సంబంధమైన, మానసిక అవసరతలు తీర్చుటకు ఈ లోకమునకు వచ్చినట్లుగా మనం చూడగలం. ఆయన వచ్చి అనేకులకు ఆయన పరసంబంధమైనటువంటి ఆత్మీయమైన ఉపదేశములు అద్భుతముగా బోధించినట్లు మనం చూడగలం. ఆ జీవాహారం, ఆ జీవపానీయము నేనే అని చెప్పి ఆయన ఉపదేశించినటువంటి ఉపదేశాలు చాలా అద్భుతమైనవి. అందుకనే ఆయన మాటలాడినట్లు ఎవరును ఎప్పుడునూ మాటలాడలేదని రాయబడింది యోహాను సువార్త 7వ అధ్యాయం. చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయం, యోహాను సువార్త 7వ అధ్యాయం 46వ వచనం. ఆ బంట్రౌతులు, ఆ మనుషులు మాటలాడినట్లు ఎవడును ఎన్నడును మాటలాడలేదనిరి. సో యేసుప్రభు యొక్క మాటలు అవి ఎన్నడూ ఎవరును ఎప్పుడును అలాంటి మాటలు మాట్లాడలే. అవి ఆత్మయను సత్యమునై ఉన్నవని యేసుప్రభువే చెప్పాడు. మరియు భూమి ఆకాశమును గతించిపోయినను కానీ నా మాటలలో సున్నైనను పుల్లైనను తప్పిపోదు అని
అంత ధైర్యముగా చెప్పగలిగిన వాడు యేసుప్రభు ఒక్కడే. కనుక ఈ అద్భుతమైన సంగతులు, ఆయన ఉపదేశములు, ఆయన సందేశములు, ఆయన బోధలు, ఆయన చేసిన క్రియలు, సూచక క్రియలు, అద్భుతములు మరి 4 సువార్తల నిండా మనకు రాయబడ్డాయి. ఆయన ఒక గొప్ప బోధకునిగా ఈ లోకమునకు వచ్చాడు. యేసుప్రభు లాంటి బోధకుడు ఇంకెవరూ లేరు. నీ వంటి బోధకుడెవడు ప్రభువా అని వ్రాయబడింది. ద టీచర్, ద గ్రేట్ టీచర్ కేమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్. నేను పరలోకము నుంచి దిగివచ్చినటువంటి బోధకుడను, అదే జీవాహారం. నా మాటలు ఆత్మ సంబంధమైనవి, అవి జీవము గలవనే చెప్పాడు ఆయన. నికోదేము అనేటువంటి ఒక పరిసయుడు, ధర్మశాస్త్రోపదేశకుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి ఈ మాట పలికాడు. సువార్త యేసుప్రభు దగ్గరికి నికోదేము అనేటువంటి ఒక పరిసయ్యుడు, ధర్మశాస్త్రోపదేశకుడు ఆయన ఇలాగన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం, 2వ వచనం. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పాను. సో బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవు. ఈ బోధకుడు దేవుని యొద్ద నుండి వచ్చినవాడు, పరలోకము నుండి దిగి వచ్చిన టీచర్ అయిన. కాబట్టి ఆయన టీచింగ్స్ అంత అద్భుతంగా ఉంటాయి. ఈ గేమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్. అనేకులు ఆయనను బోధకుడు అని పిలిచారు. నిజముగా అలాంటి బోధకుణ్ణి ప్రపంచము ఎప్పుడూ చూడలే. యోబు గ్రంథములో ఈ మాట వ్రాయబడింది. యోబు గ్రంథం 36వ అధ్యాయం 22వ వచనం. యోబు గ్రంథం 36వ అధ్యాయం 22వ వచనం. ఆలోచించుము. ఆయనను పోలిన బోధకుడెవడు? అందరు చెప్పండి. ఆయనను పోలిన బోధకుడెవరు? ఇంకొక మాటలో, హూ కెన్ టీచ్ లైక్ హిమ్? ఆయన వలె ఎవరు బోధించగలరు అని ఆ యోబు గ్రంథములో వ్రాయబడింది. నిన్ను పోలిన బోధకుడు ఎవడు? ఆ బోధ అంత అద్భుతమైనది, ఆయన మాటలు అంత విలువైనవి. కాబట్టి ఆయన అన్నాడు శిష్యులతో, నన్ను వెంబడించుడి, నా యొద్ద నేర్చుకొనుడి అన్నాడు. ఫాలో మీ అండ్ లెర్న్ ఫ్రమ్ మీ. నన్ను వెంబడించండి, నా యొద్ద నేర్చుకోండి, నేను మీకు నేర్పిస్తాను. అదే ఆయన వారితో చెప్పిన మాట, జనసమూహములతో కూడా చెప్పిన మాట. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయము నా యొద్ద నేర్చుకొనుడి. సో ఈయన నేర్పించడానికి వచ్చినవాడు. నేను నేర్పిస్తాను, మీరు నేర్చుకోండి అని నేర్పించినవాడు ఆయన. అంతకుముందు వారిని ఏమని పిలిచాడు? నన్ను వెంబడించుడి అని పిలిచినాడు. ఫాలో మీ అండ్ లెర్న్ ఫ్రమ్ మీ. నన్ను వెంబడించే వారికి నేను నేర్పిస్తాను. వెంబడించిన వారు ఆయన యొద్ద నేర్చుకోవాలి. ఆయన అనేక సంగతులు నేర్పిస్తాడు. మరి ఆయన యొద్ద నేర్చుకున్నటువంటి వారు మహా నిపుణులు అవుతారు, అనేకులకు నేర్పిస్తారు కూడా. కాబట్టి మనము నేర్చుకోవలసింది ఎంతో ఉంది మన ప్రభు దగ్గర. నేర్చుకునే వాళ్ళు ఉండాలే కానీ నేర్పటానికి ఆయన ఎన్నడూ వెనుకాడడు. మనం అనేకులు బైబిల్ గ్రంథంలో చూస్తాము, ఒకరిని చూచి ఒకరు నేర్చుకున్నారు. యెహోషువ ఎవరిని చూచి నేర్చుకున్నాడు? యెహోషువ ఎవరిని చూచి నేర్చుకున్నాడు? మోషేను చూచి నేర్చుకున్నాడు. ఎలీషా ఎవరిని చూచి నేర్చుకున్నాడు? ఏలియాను చూచి నేర్చుకున్నాడు. ఓకే. దానియేలు ఎవరిని చూచి నేర్చుకున్నాడు? ఇర్మియాను చూచి నేర్చుకున్నాడు. దావీదు ఎవరి జీవితాన్ని గురించి నేర్చుకున్నాడు? యోసేపు జీవితాన్ని చూచి నేర్చుకున్నాడు.
తిమోతి ఎవరిని చూచి నేర్చుకున్నాడు? పౌలును చూచి నేర్చుకున్నాడు. ఇప్పుడు మేము 10 మందిని చెప్పాను. చెప్పండి. యెహోషువ మోషేను చూచి నేర్చుకున్నాడు. ఎలీషా ఏలియాను చూచి నేర్చుకున్నాడు. దానియేలు ఇర్మియా గ్రంథము చదివి నేర్చుకున్నాడు. తర్వాత ఎవరు? దావీదు యోసేపును జీవితాన్ని చూచి నేర్చుకున్నాడు. తిమోతి పౌలును చూచి నేర్చుకున్నాడు. శిష్యులు యేసు ప్రభువును చూచి నేర్చుకున్నారు. సో ఒకరిని చూచి ఒకరు నేర్చుకుంటున్నారు. నేర్పేవాడు ఆయన, మనుషులకు కాదు, ప్రకృతికి నేర్పించినాడు ఆయన. ఆయన యుద్ధ నేర్చుకున్న వారు మహా గొప్ప అద్భుతమైన బోధకులైపోయినారు. ఆ బోధకుని వల్ల ఆ శిష్యులు తయారైనారు. ఆయన బోధించిన బోధలు వారి జీవితాల్లోకి లోతుగా వెళ్ళాయి. అవి ఇతరులకు ఆయన బోధించి వారు ఆయన యుద్ధ నేర్చుకున్నవి మనకు నేర్పించటానికి బైబిల్ రాశారు. ఇవి ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం. ఆయన నెమలికి నాట్యం ఆడేది నేర్పాడు కదా. నెమలి నాట్యం ఆడుతుంది, ఎవరు నేర్పారు? కోకిల పాట పాడుతుంది, ఎవరు నేర్పారు? చేప ఈత ఆడుతుంది, ఎవరు నేర్పారు? పక్షి ఆకాశములు ఎగురుతుంది, ఎవరు నేర్పారు? నెమలికి ఆట నేర్పాడు, కోకిలకు పాట నేర్పాడు, చేపకు ఈత నేర్పాడు, పక్షికి ఎగిరేది నేర్పాడు, కోడికి కూసేది నేర్పాడు. కోడి పుంజు ఏం చేస్తుంది? తెల్లవారుజామున కూస్తుంది, కూతేస్తుంది. ఏమని కూతేస్తుంది? కోడి ఏమని కూతేస్తుంది? మీ ఇళ్ళల్లో మీరు కోడి కూత ఎప్పుడు వినలేదా? చెప్పండి. కుక్కరోకో అంటది. అది కుక్కరోకో కాదు. అది దాని అర్థం ఏంటంటే దేవుడు ఒక్కడేరో అని మా నాయన చెప్పేవాడు నాకు. కోడి కూసినప్పుడు మీరేమనుకోవాలా? కుక్కరోకో అంటే దేవుడు ఒక్కడేరో, లేచి ఆ దేవుణ్ణి ఆరాధించు, ప్రార్థించు, తలంచుకో, ధ్యానం చేయరో అని ఆ కోడి లేపుతుంది. దానికి అది నేర్పాడు ఆయన. అందుకనే పేతురు బొంకినప్పుడు యేసుప్రభు కోడి పుద్దొద్దు కుయ్ అన్నాడు. కూసిందా? ఆయన నేర్పాడు దానికి. నెమలికి ఆట నేర్పాడు. ఎంత అద్భుతంగా నాట్యం ఆడుతుంది అది. ఈ కూచిపూడి భరతనాట్యాలన్నీ ఏం పనికిరావు దాని మీద. అంత చూడాలనిపిస్తుంది అద్భుతంగా. నెమలి ఆట చూడాలని నేను బెంగళూరులో బెన్నారగట్ట అని అక్కడ ఒక జూ ఉంటే ఆ జంతు ప్రదర్శనశాల, అక్కడికి వెళ్ళి చూసి వచ్చా. అది ఆడినంత వరకు కనిపెట్టుకొని ఉన్నాడు. అది మాటి మాటికి ఆడదు. అది కోగిల పాట పాడుతుంది, దాని వెంటనే పాడి అది కూస్తుంటే దాని వెంట కూసేవాళ్ళం మేము చిన్నప్పుడు. దానికి అంత మధుర స్వరము దేవుడిచ్చాడు. చేపకు ఈత నేర్పాడు. ఎంతసేపైనా ఈత ఆడుతుంది, సముద్రమే నాది అంటది అది. పక్షికి ఎగిరేది నేర్పాడు. పక్షి చాలాసేపు భూమి మీద నడవలేదు. ఇక్కడ నుంచి అంత దూరం నడుస్తుంది అంతే. అది చాలా టైం పడుతుంది ఒక పక్షి ఇక్కడ నుంచి అంత దూరం పోవడానికి. కొన్ని అడుగులు మాత్రమే నడుస్తుంది. కానీ పక్షి ఎగిరిందనుకో, దాని రెక్కలు చాపి ఎగిరితే సముద్రాలు, పర్వతాలు దాటుకొని వెళ్తుంది. ఎక్కడ ఆగదన్నమాట, నాన్ స్టాప్. కొన్ని పక్షులు నైజీరియా దేశం నుంచి, ఆస్ట్రేలియా దేశం నుంచి మన దేశానికి వలస వస్తాయి. కొన్ని నెలలు ఇక్కడ ఉండి వెళ్ళిపోతాయి. అవి అక్కడ ఒక్కసారి ఎగిరాయంటే వందల వేల మైళ్ళు, కిలోమీటర్లు దాటుకొని ఆగకుండా వచ్చి వాళ్తాయి. ఆ రెక్కల్లో ఎంత శక్తి ఉంది! విమానం వచ్చినట్లు వస్తాయి అవి. ఎగిరేది నేర్పాడు దానికి దేవుడు. మనకేమి నేర్పిస్తున్నాడు? ఎవరి దగ్గర నేర్చుకుంటున్నాడు? ఏమి నేర్చుకుంటున్నాడు? కనుకనే యేసుప్రభు అన్నాడు, నేను నేర్పెదను, రండి నా యొద్దకు రండి, నన్ను వెంబడించుడి, నా యొద్ద మీరు నేర్చుకునుడి. ఆయన ఒక గొప్ప టీచర్ అన్నమాట, పెద్ద గొప్ప బోధకుడు ఆయన. టీచర్ అంటే కొన్ని విషయాలు చెప్తాను నేను. బోధకుడు అంటే ఆయన మాటలు అలా అద్భుతమైనవి. ఆయన యొక్క సందేశములు, ఉపదేశములు చాలా విలువైనవి. ఆ టీచర్ ఎలాంటి వాడంటే, ఇక్కడ ఏమైనా టీచర్లు ఉన్నా, గవర్నమెంట్ టీచర్లు కానీ
ప్రైవేట్ టీచర్లుగా ఉన్నారా? ఎవరన్నా ఉన్నారా? టీచరే లేడు ఈడ. ఉన్నారు కానీ రాలేదు, టీచర్ రాలే. వచ్చిన టీచర్ ఇదో ఒక టీచర్ అని. థ్యాంక్ యూ. టీచర్ అంటే TEACHER. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి చెప్తానే. టీచర్ అంటే TEACHER అని. టీ అంటే ట్రైన్డ్ అని అన్నమాట. యేసు ప్రభు ఒక ట్రైనింగ్ తీసుకున్న టీచర్. టీచర్ ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకు టీచర్ సర్టిఫికెట్ ఇస్తారు. వాళ్ళు గవర్నమెంట్ టీచర్ అంటే వారు ఆ ట్రైనింగ్ పొందిన టీచర్. కొంతమంది టీచర్లు ఉంటారు, చదువును డిగ్రీలను బట్టి వారికి టీచర్ ట్రైనింగ్ అవసరంలే, కానీ టీచర్లు అవుతారు, లెక్చరర్స్ అవుతారు, ప్రొఫెసర్స్ అవుతారు. కానీ టీచర్ అనే అతను ట్రైనింగ్ తీసుకొని ఉండాలి. యేసు ప్రభు గొప్ప ట్రైనింగ్ తీసుకున్నవాడు. ఆయన తండ్రి యొద్ద పగలంతా బోధ చేసి రాత్రంతా ఒలీవ కొండల్లో ప్రార్థన చేసేవాడు. అది ఆయన ట్రైనింగ్. రీఛార్జ్, రాత్రంతా రీఛార్జ్, పగలంతా పని చేస్తాడు. దేవుని యొద్ద నేర్చుకున్నాడు. ఆయన అన్నాడు, నా బోధలు నావి కావు, నన్ను పంపిన తండ్రివే, ఆయన చెప్పినవే నేను చెప్తున్నాను. సో ఆయన వెల్ ట్రైన్డ్ టీచర్ అన్నమాట. సో మనము కూడా ఎవరికన్నా బోధించడానికి మనకు కూడా ఒక ట్రైనింగ్ అవసరం. యేసుప్రభు దగ్గర మనము నేర్చుకోవాలి. ఆయన పాదముల దగ్గర కూర్చొని నేర్చుకున్నట్లు చూశాము నిన్న. మరియమ్మ యేసు పాదముల దగ్గర కూర్చొని ఆయన బోధ వినుచు నేర్చుకొనేను అని. కాబట్టి నేర్పిస్తున్నాడు ప్రభు. నా యొద్ద నేర్చుకున్నవి నువ్వు ఎవరి వలన నేర్చుకుంటివో. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. విశ్వాసము ద్వారా కనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకుని వాటి యందు నిలకడగా ఉండవు. నీవు నేర్చుకునేవి ఎవరి వలనే నేర్చుకుంటేవో. ఎవరి వలన నేర్చుకున్నాం? తిమోతికి చెప్తున్నాడు పౌలు, ఎవరి వలన నేర్చుకున్నావు? నేను నీకు నేర్పించాను, నా వెంట పెట్టుకొని నీకు నేర్పించాను నేను. తిమోతి ఒక యవనస్తుడు. ఆ యవనస్తుడు అందరి సంఘములో అందరి వలన చుట్టుపక్కల ఉన్న వారందరూ మంచి పేరు పొందిన యవనస్తుడు. అతన్ని పౌలు తన వెంట పెట్టుకొని తయారు చేశాడు. ఎన్నో విషయాలు తిమోతికి నేర్పించినాడు. నేర్పించి సిద్ధపరిచాడు. సంఘ చరిత్ర చెప్తుంది, 19 సంవత్సరాలకే తిమోతి ఎఫెసీ సంఘానికి పాస్టర్ అయ్యాడు. ఎన్ని నేర్పించుంటాడు, ఎంత నేర్చుకొని ఉంటాడు. కనుక తిమోతి పౌలు ద్వారా నేర్చుకుని ఆయన ఒక సంఘ కాపరి, బహు కొద్ది వయసులోనే మంచి యవ్వన ప్రాయంలో ప్రభు సేవలో ఆయన అద్భుతమైనటువంటి ఒక పెద్ద బిషప్గా తయారయ్యాడు. నేర్పిస్తున్నాడు ఆయన. నేర్చుకున్నాడు ఇతను. ఎవరి వలన నేర్చుకున్నాం? మన ప్రభు మనకు నేర్పించడానికి ఏమాత్రం వెనుకాడడు. కాబట్టి ఈ టీచర్ అనే ఈ బోధకుడు ప్రభు యేసుక్రీస్తు, అలాంటి బోధకుడు టీచర్ ఎవరూ లేరు. ఆయన నేర్పించటానికి వచ్చాడు, ఎంతోమందికి నేర్పించినాడు. సో టీ అంటే ట్రైన్డ్ టీచర్ అన్నమాట. తర్వాత టీచర్ అనే ఆ పదములో రెండో మాట ఏమవుతుంది? రెండవ అక్షరము ఏ అని వస్తుంది, ఈ అని వస్తుంది. ఈ అంటే ఎలిజిబిలిటీ, అంటే స్థోమత, ఒక సర్టిఫికేట్. ఇతడు ఎలిజిబుల్, ఇతడు టీచర్ కావడానికి ఇతడికి స్తోమత ఉంది అనేటువంటి ఒక ఆ మాట, దానికి ఆ అక్షరానికి ఆ మాట వస్తుంది. ఇతడు స్తోమత కలిగిన వాడు, అర్హుడు అనేటువంటి మాట వస్తుంది. కాబట్టి ఒక టీచర్కు ఒక అర్హత ఉండాలి, ఒక స్తోమత ఉండాలి. 3వ అక్షరం ఏమవుతుంది? ఎబిలిటీ. ఎబిలిటీ అంటే అతడు సరి అయినటువంటి అర్హత లేక స్తోమత కలిగినటువంటి వాడు.
యేసు ప్రభువుకి ఎంత ఎబిలిటీ ఉందంటే ఆయన అంత సామర్థ్యము కలిగిన వాడు. ఎబిలిటీ అంటే సామర్థ్యం. ఎలాంటి వారికైనా జవాబిస్తాడు, ఎన్ని ప్రశ్నలకైనా జవాబిస్తాడు. ఎంతో గొప్ప ప్రయాసపడ్డారు ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు వచ్చి యేసుప్రభును మాటల చేత ఇరికించాలని, ఇబ్బంది పెట్టాలని. కానీ వారందరికీ జవాబిచ్చేటువంటి సామర్థ్యం ఉంది ఆ టీచర్కి. ఈజ్ ఏబుల్ టు గివ్ ఆన్సర్ టు ఎనీబడి ఫర్ ఎనీ క్వశ్చన్. ఎందుకంటే ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? కేమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్. ఆత్మీయమైన సంగతులు, పరలోక సంగతులు నువ్వు నేను నేర్చుకున్నప్పుడు యూ కెన్ ఆన్సర్ టు ఎనీబడి ఫర్ ఎనీ క్వశ్చన్. అవన్నీ ఇందులో ఉన్నాయి బైబిల్లో. మనం బైబిల్ బాగా చదివి దానిలో ప్రవీణులమయ్యామంటే ఏ ప్రశ్నకైనా మనం జవాబు చెప్పగలం. ఎవరినైనా మనము ఆత్మీయంగా, దైవికంగా మనం వారికి జవాబిచ్చే సామర్థ్యము మనకు దేవుడిస్తాడు. యేసుప్రభుకు అలాంటి సామర్థ్యం ఉండేది. వాళ్ళు వచ్చి అడిగారు, కైసరుకు పన్నిద్దుమా ఇవ్వకూడదా అని. ఎలాంటి ప్రశ్నలు అడిగారు ఆయన్ని. ప్రభు అన్నాడు, ఆ నాణ్యము చూపియండి, దాని మీద ఎవరి బొమ్మ ఉంది? కైసరు బొమ్మ ఉంది. కైసరుకి ఇవ్వండి, దేవునికి ఇచ్చేటివి దేవునికి ఇవ్వండి. దట్ మీన్స్ ఆయన మీద ఆ నాణ్యము మీద కైసరు బొమ్మ ఉంది. ఆయన దానికి ఆ అధికారి, ఆయనకి ఇవ్వండి. దేవునికి ఇచ్చేటివి దేవునికి ఇవ్వండి. దట్ మీన్స్ దాని మీద కైసరు బొమ్మ ఉంది, మీ మీద ఎవరి బొమ్మ ఉంది? మిమ్మల్ని సృష్టించిన వాడు దేవుడు కాబట్టి దేవునికి ఇచ్చేటివి దేవునికి ఇవ్వండి. ఆయన చెప్పిన జవాబులకు మరలా వారు తిరిగి జవాబు చెప్పలేకపోయారు. అంత సామర్థ్యం ఉంది ఆయనకి. అతడే అద్భుతమైన ఒక గొప్ప బోధకుడు. అందుకే ఆయనకు బోధకుడు, పరలోకము నుంచి వచ్చిన బోధకుడు అని అర్థం. ఎంత సామర్థ్యం ఉంది ఏ ప్రశ్నకైనా. ఒక కాలేజీలో బైబిల్ స్టూడెంట్స్ వారు బైబిల్ ట్రైనింగ్ తీసుకోవడానికి ఆ బైబిల్ కాలేజీలో వారు ట్రైనింగ్లో ఉన్నారు. అలాంటి వారిలో ఒకసారి వారికి కొన్ని క్లాసులు పెడతారు. అక్కడ వారి ఎబిలిటీ వారు పరీక్షిస్తారు. కొన్ని ప్రశ్నలు వేస్తారు, లేక కొన్ని పరీక్షలు పెడతారు. అప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే బైబిల్లో నుంచి ఆన్సర్ చెప్పాలి. ఏంటంటే మనము తినే పదార్థమే కానీ అయితే రుచి ఉండదు అని అన్నాడు. బైబిల్లో నుంచి జవాబు చెప్పాలి. మనము తినే ఆహార పదార్థమే కానీ రుచి ఉండదు. ఒక స్టూడెంటు ఇమ్మీడియట్గా జవాబు ఇచ్చాడంట. యోబు గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం చూడండి. యోబు గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం. గుడ్డులోని తెలుపులో రుచి ఉందా? మరి పడేస్తామా? కొంతమంది ఎల్లో పడేస్తారు, వైటే తింటారు. రుచి లేకపోయినా వైటే తింటారు, ఎల్లో పడేస్తారు. గుడ్డులోని తెలుపులో రుచి కలదా? కానీ మనం తింటాం. ఇలాంటి జవాబులు బైబిల్లో ఉన్నాయి ప్రతి దానికి. అంత సామర్థ్యం సంపాదించిన వాళ్ళు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఏ అంటే ఎబిలిటీ, సామర్థ్యము. ఒక టీచర్కి సామర్థ్యం ఉండాలి. ఏ ప్రశ్నకైనా స్టూడెంట్స్కి జవాబు చెప్పటానికి. సామర్థ్యం లేని వాళ్ళు ఏం జవాబు చెప్తారు? వారికి ఏం ఆన్సర్ ఇస్తారు? కనుక ఈ బోధకుడైన యేసుప్రభు వారు అంత ఎబిలిటీ ఆయనకుంది, అంత సామర్థ్యం ఉందన్నమాట. తర్వాత సి అని వస్తారు టీచర్లో. సి అంటే క్యారెక్టర్. క్యారెక్టర్ అంటే గుణలక్షణాలు. ఆయన మంచి గుణలక్షణాలు కలిగిన వాడు, మచ్చలేనటువంటి బోధకుడు ఆయన. ఎవరునూ ఆయన ఏ విషయంలో కూడా తప్పు పట్టలేకపోయారు. అందుకే ఆయన అన్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా అని. హీ సిన్లెస్ పర్సన్, స్పాట్లెస్ టీచర్, మచ్చలేని బోధకుడు ఆయన. అలాంటి వారికి ఎంతో గౌరవం, మర్యాదలు ఉంటాయి. ఒక టీచర్ క్యారెక్టర్ అలాగుండాలి. మంచి మంచి బోధకులు వాళ్ళు. చాలామంది టీచర్లు క్యారెక్టర్ చెడిపోయి వారి ప్రవర్తన స్కూల్లో, కాలేజీలో సరిలేక ఎంతోమందిని డిస్మిస్ చేసేశారు. ఎందుకంటే వారి ప్రవర్తన బాగలేదు. వారు స్టూడెంట్స్తో
వారి నడుచుకునే విధానం తెలియక తప్పుడు దారిన వారు వెళ్ళి అనేకుల మరి స్టూడెంట్స్ని ఇబ్బంది పెట్టిన దాన్ని బట్టి వారిని ఉద్యోగాల నుంచి తీసేశారు. క్యారెక్టర్ సరిలేదు వాళ్ళకు. బోధకులమైన మనకు మన యొక్క ప్రవర్తన చాలా బాగుండాలి. అద్భుతమైన ప్రవర్తన ప్రజలు చూడాలి మనలో. యేసుప్రభు యొక్క క్యారెక్టర్ క్యారెక్టర్, దైవికమైన ఆ ప్రవర్తన ఆయనది. ఎవరు తప్పు చూపించలేకపోయారు. టీచర్లు అనేవాళ్ళు, బోధకులు అనేవారు, ఉపదేశకులు అలాంటి స్పాట్లెస్ లైఫ్ కలిగి ఉండాలి. బోధించేది ఒకటి, చేసేది ఒకటి ఉంటే అది చాలా అవమానకరం. అది చాలామంది బోధించేది అద్భుతంగా ఉంటుంది, కానీ జీవితాలు అంత చండాలంగా ఉంటాయి. అవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. బోధకులు బోధకు తగినట్లు వారి క్యారెక్టర్ కాపాడుకోవాలి. అందుకనే టీచర్ అనే ఆ మాటలో ఆ సి అనే ఆ అక్షరానికి గుణలక్షణాలు మంచివిగా ఉండాలి, క్యారెక్టర్. తర్వాత హెచ్ అని వస్తుంది, ఆనెస్ట్, యథార్థంగా ఉండాలి. వేషధారణతో ఉండకూడదు. మాటలు, బోధలు, క్రియలు యథార్థంగా ఉండాలి. యథార్థత లేని వారి బోధలు, వారి యొక్క ప్రసంగాలు ఏమాత్రం పని చేయవు. అవి కేవలం తాత్కాలికంగా మనుషుల మెప్పు కొరకు ఉంటాయి అంతే. యథార్థత అంటే అవునంటే అవును అనేలాగా ఉండాలి. చెప్పిన సత్యము దానిని వారు అనుసరించి ఉండాలి. ఆ హెచ్ అనేది ఆ అక్షరం దానికి తర్వాత మళ్ళీ ఈ వస్తుందంటే ఎంకరేజ్మెంట్, అంటే ప్రోత్సాహం. ఒక నిజమైన మంచి టీచర్ స్టూడెంట్స్ని ప్రోత్సాహపడతారు. ఏమని ప్రోత్సాహపడతాడు? గుడ్ అంటాడు, వెరీ గుడ్ అంటాడు, ఎక్సలెంట్ అంటాడు కదా. మంచిగా ఎగ్జామ్ రాస్తే ఏమంటాడు? ఏం పెడతాడు దాంట్లో? హోంవర్క్ బాగా చేస్తే ఏం రాస్తాడు కింద? గుడ్ అంటాడు. ఇంకా బాగా చేసినాడంటే వెరీ గుడ్ అంటాడు. ఇంకా బాగా మంచి మార్కులు తెచ్చినాడంటే ఎక్సలెంట్ అంటాడు. ఆ స్టూడెంట్స్కి అంత సంతోషం. ఎంకరేజ్మెంట్ అన్నాడు, ప్రోత్సాహపడతాడు. యేసుప్రభు కూడా అంతే, చాలామందిని ప్రోత్సహించినాడు. ఎవరిని ఎలా ప్రోత్సహించినాడు ఆయన? ఒక శతాధిపతిని యేసుప్రభు అన్నాడు, నీలాంటి విశ్వాసం ఇశ్రాయేలులో నేను ఎవరిలో చూడలేదన్నాడా? ఏమన్నాడు శతాధిపతితో? ఇంత విశ్వాసం ఇశ్రాయేలులో ఎవరిలో కూడా నేను చూడలేదన్నాడు. ఎందుకంటే ఆ శతాధిపతి అన్నాడు, ప్రభువా, నీవు నా ఇంటిలోకి రావడానికి నేను యోగ్యుడను కాదు, ఒక మాట సెలవేమో, నా దాసుడు బాగుపడతాడన్నాడు. అప్పుడు యేసుప్రభు అతన్ని మెచ్చుకొని, నీ అంతటి విశ్వాసము మొత్తం పాలస్తీనా, ఇజ్రాయేలు దేశములు ఎవరిలో కూడా నేను చూడలేదన్నాడు. వాట్ ఏ ఎంకరేజ్మెంట్! ఇంకొకసారి అన్నాడు ఒక ఆమెతో, అమ్మ, నీ విశ్వాసము గొప్పది అన్నాడు. గ్రేట్ ఈజ్ దై ఫెయిత్, నీ విశ్వాసం చాలా గొప్పదమ్మా అన్నాడు. ఇలాగా అనేకులను ఆయన చాలా మెచ్చుకున్నాడు. తలాంతులు ఇచ్చిన వారికి అన్నాడు, షర్ట్ నీకు భలే బాగుంది బ్రదర్ అన్నామనుకో, సంతోషించడా? వచ్చే వారం కూడా అదే వేసుకొని వస్తాడు. ఎందుకు? ప్రోత్సహించినాం. ఒక సిస్టర్ అనండి, అక్క ఈ చీర నీకు భలే బాగుంది అక్క, ఈ చీర నువ్వు కడితేనే బాగుందనుకో, ఆమె చినిగిపోయినంత వారు అదే కట్టుకుంటుంది అన్నమాట. ఎందుకంటే ఇది ద వర్డ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. అంతే. గివ్ ఎ స్మైల్ అండ్ ఎంకరేజ్ అదర్స్. అదే క్రిస్టియన్ స్పిరిట్ అంటే. క్రైస్తవ స్పిరిట్ ఏంటంటే ఎంకరేజ్మెంట్. ఒక వ్యక్తిని మనము ప్రోత్సహించడం ద్వారా మనకేం పోద్ది? గివ్ ఎ స్మైల్ టు దెమ్. ఒక చిరునవ్వు పలకరించు. నవ్వితే మనకేం పళ్ళు రాలిపోతాయా? జీవితంలో అలా ఉండరు చాలామంది. కొత్త వాళ్ళు వస్తే పలకరించండి, వారిని ప్రేమించండి, వారిని ఎంకరేజ్ చేయండి, వారిని ప్రోత్సాహపరచండి. ఇప్పుడు ఆయన బయట చైర్లలో కూర్చొని ఉన్నారు కదా అక్కగారు, అన్నగారులు, ఎవరన్నా వస్తారనుకో కొత్త వాళ్ళు, వస్తానే మనం ఒక చిరునవ్వు నవ్వి వాళ్ళని లేచి తీసుకున్నాం
జయము. వాడు వస్తా ఉంటే ఒక చూపేస్తామన్నమాట, మళ్ళీ రాకూడదు. ఎవరున్నారు అలాంటి వాళ్ళు ఇక్కడ? ఒక వ్యక్తిని, కొత్త వ్యక్తిని పలకరించి వాడి భుజం మీద చెయ్యి వేయి. ఆ స్పర్శ మర్చిపోలేడు. నువ్వు పిలవకపోయినా వస్తాడే. వర్డ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, టచ్ ఈజ్ ఎనఫ్ ఫర్ ఎ పర్సన్. ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని శ్రమలు, ఎన్ని అప్పులు, ఎన్ని బాధలు, ఎన్ని వ్యాధులు, రోగాలు, ఎంత డిప్రెషన్లో వస్తారంటే చర్చిలకు వాళ్ళకి పని లేక రారు చర్చికి. వాళ్ళు తిరుగుతూ ఉండవచ్చు, అండి అక్కడ కూర్చొని టీ తాగి అక్కడ పోయినా ఆ స్ట్రీట్ పోయి రోడ్డు పోయి తిరుగుకొని ఆ షేర్ చేసి టైం పాస్ చేయొచ్చు. కానీ వై డు దే కమ్ టు ద చర్చ్? ఫర్ రిలీఫ్. రిలీఫ్ కావాలి వారికి, ఒక ఆదరణ కావాలి, ఒక ధైర్యం కావాలి, ఒక ప్రోత్సాహం కావాలి. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ప్రార్థన చేసుకోకపోతే నాకు కొంచెం సహాయం చేస్తాడు దేవుడు, దేవుని దీవెన అవుతుందని వస్తారు. అలాంటి వారిని మనం ప్రోత్సహించాలి. కొన్ని చర్చిలలో వాలంటీర్స్ అంటే వారు గేట్లోనే ఉంటారు. వచ్చేవారిని వారు ఎంత ప్రేమతో, చిరునవ్వుతో పలకరించి వారిని లోపలికి ఆహ్వానించి కూర్చోబెడతారు. వాళ్ళ అడ్రస్ తీసుకొని చేయబెట్టుకొని షేకాన్ని భుజం మీద చేయంతారు. అలాగా చేసినప్పుడు వారు వచ్చేవారు మనం పిలవకపోయినా వస్తారు. వర్డ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. ఒక టీచర్గా ఉండాలి. ఎస్, వెల్ డన్ మై బాయ్, వెరీ గుడ్ మై బాయ్, చాలా బాగా రాశాడు, అరే చూడరా ఎంత బాగా రాశాడు అని చెప్పి ఎక్సలెంట్ అన్నాడనుకో, వాడు ఆ రోజు మధ్యాహ్నం అన్నం కూడా లంచ్ మాత్రం తీసుకుంటాడు. పరిగెత్తుకొని పోయి చూపిస్తాడండి. డాడీ చూడు మా టీచర్ ఏం రాశాడు. క్రైస్తవ జీవితంలో విశ్వాసికి ఇలాంటి మనసు ఉండాలి. చాలా మంది, నేను 26 సంవత్సరాలుగా నేను సేవకు వచ్చాను, ఎంకరేజ్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. అంటే ప్రోత్సాహపరిచాను, మనుషులను ఉత్తేజపరిచాను. మరి ఆ మనసు ఎందుకు రాదు అని నాకు బాధైంది. అలాంటి బుద్ధి ఎందుకు లేదు? కొత్త వారిని పరామర్శించి, వారిని భుజము తట్టి, కొంచెం పలకరించి, ఆహ్వానించి నీ పక్కన కూర్చోబెట్టుకొని చూడు, ప్రపంచం లోకములు ఎవరు చేయనంత మంది చేసి ఉన్నారు. అతనికి ఆ సిస్టర్ వారి కొరకు ప్రార్థన చేయి, వారిని ఎంకరేజ్ చేయి. ఒక సిస్టర్ ఉన్నది, ఆమె ఆసుపత్రిలో పనిచేసే నర్సు అమ్మ, ఆమె బిలీవర్. ఆ సిస్టర్ డాక్టర్, హాస్పిటల్లో డాక్టర్, చాలా కఠినంగా ఉండేది. కానీ ఆమె కూడా విశ్వాసే, కానీ రెగ్యులర్గా ఉండదు. ఈ సిస్టర్ ఎప్పుడు వచ్చినా ఆమె కొరకు ప్రార్థన చేసేది. ఇప్పుడు మనం వాక్యం జరగకముందు ప్రార్థన చేసినాం కదా, అట్లా ప్రార్థన చేసేటప్పుడు ఆమె ఏం ప్రార్థన చేస్తుందండి? ప్రభువా డాక్టర్ అమ్మని నడిపించు ప్రభువా, డాక్టర్ అమ్మని నడిపించు ప్రభువా, డాక్టర్ అమ్మ రాలేదే ప్రభువా అని ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆమెను నడిపించు. ఆమె వెనక కూర్చొని వచ్చినానులే సిస్టర్ అన్నదంట. ఎంత సంతోషం కదా. ప్రోత్సాహపరిచి, ప్రార్థన చేసి, ఉత్సాహపరిచి, ధైర్యపరిచి వారిని సమకూర్చుకునేటువంటిది. సో టీచర్ అనే ఆయనకు ఇలాంటి బుద్ధి చాలా ప్రాముఖ్యమైనది. బోధకులం మన బోధ ఒట్టి బోధలే కాదు, ఈ క్యారెక్టర్స్ ఉండాలి, ఈ గుణ లక్షణాలు. కాబట్టి చివరిగా మాట ఉంది, ఆర్ అంటారు. ఆర్ అంటే రెగ్యులారిటీ. అంటే రెగ్యులర్గా ఉంటాడు టీచర్. టయానికి పోతాడు, టయానికి వస్తాడు. వెరీ రెగ్యులర్. టీచర్ రెగ్యులర్గా ఉంటే పిల్లలు రెగ్యులర్గా ఉండరా? మా దగ్గర కొంతమంది టీచర్లు ఉన్నారు, 2-3. వాళ్ళు 10 అవుతుంది ఇంకా ఇక్కడ ఇంట్లోనే ఉంటారు. 10 అవుతుంది టైం. ఏమంటే వాళ్ళు 2 టీచర్లు ఉంటారు ఒక స్కూల్లో. ఇప్పుడు ఒక్కరు కాదు, 2 ఉంటారు. ఆ 2కి వాళ్ళకి అండర్స్టాండింగ్. సార్ నేను రేపు లేటుగా వస్తాను, నువ్వు కొంచెం ముందుకు రా అని ఇలా మాట్లాడుకొని, ఈయన 2 రోజులే పోయేది స్కూల్కి, ఆయన 3 రోజులు, ఈయనకు ఆయన ప్రజెంట్ వేస్తాడు, ఆయనకి ఈయన ప్రజెంట్ వేస్తాడు. ఇవి టీచర్లా? వీళ్ళు గవర్నమెంట్కు సొమ్ము దండగా తింటున్నారు. వీళ్ళు ద్రోహం చేస్తున్నారు గవర్నమెంట్కి, పిల్లలకు, గవర్నమెంట్కి. వీరు రెగ్యులర్గా ఉండరు కాబట్టి బెల్లు కొట్టినా కూడా పిల్లలు ఆడుకుంటూనే ఉంటారు గ్రౌండ్లో. ఏమిరా అంటే మా టీచర్ రాడు ఇప్పుడే. వాళ్ళకు తెలుసు, ఏమిరా ఇంకా ఆడుకుంటున్నామని, మా సార్ రాడులే ఇప్పుడే అంటారు. వాళ్ళకి అర్థమైపోయింది. నో రెగ్యులారిటీ.
మందిరానికి కూడా రెగ్యులర్గా ఉండు, సమయం పాటించు. రెగ్యులారిటీ ఉన్నదంటే పిల్లలు భయపడతారు. క్రమముగా శిక్షణ టయానికి. ఒక హెడ్ మాస్టరు, ఆయన బిలీవర్, వినండి, ఆయన ఒక మంచి విశ్వాస హెడ్ మాస్టర్. ఎంత యథార్థంగా ఉంటాడంటే నిజముగా ఆయన్ను చూసి నేను నేర్చుకున్నా. హౌ ప్రాంప్ట్ అండ్ హౌ రెగ్యులర్ హీ ఈజ్, హౌ హానెస్ట్ హీ ఈజ్. ఎంత ఆనెస్ట్గా ఉంటాడంటే ఆ హెడ్ మాస్టర్ ఆ రోజు స్కూల్కి పోతే 5 నిమిషాలు లేట్ అయింది. ఎన్ని నిమిషాలు లేటుకు పోయినాడు? 5 నిమిషాలు లేటుకు పోయి ఆయన పేరు దగ్గర యాబ్సెంట్ వేసుకున్నాడంట. కానీ రోజంతా స్కూల్లో పనిచేశాడు. ఎన్ని నిమిషాలు లేటు? 5 నిమిషాలకు ఆబ్సెంట్ వేసుకున్నాడు ఆయన. దట్ ఈస్ ద ఆనెస్టీ, రెగ్యులారిటీ. అది టెస్టిమనీ అంటే. ఒక సేవకుడు 9కి ఆరాధన ప్రారంభించాల, సరిగ్గా 9కు ప్రారంభిస్తాడు. ఒకరోజు చాలా ముఖ్యమైన పనులు పడి అరగంట లేట్ అయిందంట. 9:30కు వచ్చి మోకరించి ఎన్ని గంటలకు రావాలి? 9కి రావాలి. ఎన్ని గంటలకు వచ్చాడు? 9:30కు వచ్చాడు. 10 గంటల వరకు ఏడ్చినాడంట మోకాళ్ళు వేసి. దేనికి? మరి మనము వెరీ జోర్ రెగ్యులారిటీ, వెరీ జోర్ ఆనెస్టీ, మై ఆనెస్టీ. మన ఎంకరేజ్మెంట్ ఏది? మన యొక్క యథార్థత ఏది? మన మీద టైం మెయింటైన్ చేస్తాము. టైం విలువ మనకు తెలియదు. ద గ్రేటెస్ట్ వారియర్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో గొప్ప గొప్ప వీరుడు ఎవరంటే, అందరికంటే గొప్ప వీరాది వీరుడు ఎవరంటే టైం. దాన్ని ఎవరు జయించలేరు కదా. టైం అనేది పోయిందనుకో ఇంకా మళ్ళీ రాదన్నమాట. షుడ్ నో ద వాల్యూ ఆఫ్ టైం. టైం అనేది అంత ముఖ్యమైనది. అందుకే వ్రాయబడింది, సరి అయిన సమయానికి, కాలము సంపూర్ణమైనప్పుడు సరిగ్గా ఆ టయానికి యేసు ప్రభు పుట్టాడు. 1 నిమిషము లేటు కాలే. గలతీ 4:4 చదవండి. గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. అయితే చాలండి. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టెను. ఎంత టైంకు, ఏ రోజుకి దేవుడు నిర్ణయించాడో సరిగ్గా ఆ టయానికి ఆమె కడుపున ఆ బిడ్డ పుట్టాడు. కన్నదామె. ఎక్కడ కనింది ఆమె? బెత్లెహేములో, ఒక సంఘంలో, ఒక పశువుల తాళలో కనింది. కన్నదానికి టైం లేకపోయింది. పశువుల తొట్టిలోకి వెళ్ళారు యోసేపు మరియమ్మ. దారుణమైన పరిస్థితి చూడండి. సరైన కాలం, ఆ టయానికి ప్రభు పుట్టాలి. అది తొట్టో బుట్టో ఏదైనా సరే ఆ తొట్టిలో కానీ ఆ బిడ్డను పండేసింది. టైం మెయింటెనెన్స్. ప్రభు అది చాలా జాగ్రత్త పరిపాలిస్తాడు. కాబట్టి కాలము సంపూర్ణమైనప్పుడు అస్సలు లేట్ చేయకుండా ఆయన లోకానికి వచ్చాడు. కనుక రెగ్యులారిటీ అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మీరు ఎంత లేట్ అయినా పర్వాలే. మేము లేట్ అయితే చెప్పండి, కొరతే కదా. అందుకని టీచర్ అనే, బోధకులు అనేవారు ఎవరైనా సరే, ఒకవేళ పాస్టర్లు కావచ్చు, బిషప్పులు కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు, పరిచారకులు కావచ్చు, బోధకులు ఎవరైనా సరే, ఈ టీచర్ అనే యేసు ప్రభు ఎంత రెగ్యులర్ అంటే అంత రెగ్యులర్. పగలంతా బోధ చేసేవాడు, రాత్రంతా ఆయన ప్రార్థన చేసేవాడు. సిస్టమేటిక్, ఖచ్చితంగా ఆయన రెగ్యులారిటీ పాటించాడు. కాబట్టి ఆయన మంచి బోధకుడు. ఈ బోధకుని దగ్గర మనము నేర్చుకుంటున్నాం. ఆయన మనకు నేర్పిస్తాడు. నేర్చుకునే వాళ్ళు కావాలి అంతే. కనుక నీతో మాట్లాడుచున్న ఆయనను నేనే. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఏమని మాట్లాడుతున్నాడు మనతో? చూద్దాం. చూడండి, యోహాను సువార్త నేను నీతో మాట్లాడుచున్నాను, ఆయనను నేనే. ఆ స్త్రీతో చెప్పాడు ఆ సుకార్ అనే బావి దగ్గర.
ఎవరి కొరకు ఆమె ఎదురు చూచుచుండెనో ఆయనను నేనే. ఎన్నో పర్యాయాలు శాస్త్రులు పరిసయ్యులు బలవంతం చేశారు యేసుప్రభు, నువ్వెవరో చెప్పయ్యా, మాకెందుకు ఇట్లా కన్ఫ్యూజన్ చేసి చంపుతావు, ఎందుకు మాకింత అనుమానం? వీఆర్ వెరీ మచ్ కన్ఫ్యూజ్డ్. హూ ఆర్ యూ? చెప్పు, నువ్వు ఇర్మియావా, ఏలియావా, బాప్తిసమొచ్చు యోహానువా? నువ్వు ఎవరివి? నువ్వు మాకు ఖచ్చితంగా చెప్పంటే ఆయన వారికి చెప్పలే. మీకు అర్థం కాలే, నేను చెప్పినా కానీ మీకు అర్థం కాలే. నువ్వు ఖచ్చితంగా చెప్పు, ఎవరు నువ్వు, ఏలియావా, ఇర్మియావా? వారికి చెప్పలే. కానీ ఎవరికి చెప్తున్నాడు? నీతో మాటలాడుచున్న ఆయనను నేనే. ఒక పాపాత్మురాలైన చెడిపోయి పాడైపోయిన బ్రతుకుతో మాట్లాడుతున్నాడు ఆయన. పాపులతో మాట్లాడేవాడు ఆయన. పరిశుద్ధినిగా తీర్చుటకు, జీవమిచ్చుటకు, సమాధానమిచ్చుటకు, శాంతినిచ్చుటకు, పగిలిపోయిన జీవితాన్ని అతికించుటకు, విరిగిపోయిన జీవితాన్ని కట్టుటకు, పారిపోయిన జీవితాన్ని సమకూర్చుటకు, పగిలిపోయిన జీవితాన్ని బహుగా ఆయన రూపము తెచ్చుటకు ఆయన వచ్చినవాడు. ఆయన ఆమెతో మాట్లాడుతున్నాడు, ఆమెకు చెప్తున్నాడు, నీతో మాటలాడుచున్నవాడను నేనే, నా మాట విను, నేనే ఆ లోకరక్షకుడను, నేనే ఆ మెస్సయ్యాను, నీకు జీవమిచ్చువాడను, నీ బ్రతుకును మార్చువాడను, నీకు ఒక రూపం ఇచ్చువాడను, నీకు ఒక అర్థం ఇచ్చువాడను, నిన్ను ఒక మనిషిగా చేసేవాడను. నీతో మాటలాడుచున్న ఆయనను నేనే. ఈరోజు ఉదయకాలం ఈ అంశము దేవుడు మనకి ఇవ్వటం కారణం ఏంటంటే, మీతో మాటలాడుచున్నది నేను కాదు, దేవుడు నన్ను మాట్లాడమంటున్నా మాట్లాడుతున్నా అంతే. ఎంతో ప్రార్థన చేసి వచ్చాం మేము. ఇట్ ఈస్ నాట్ భాస్కర్ హూ కేమ్ ఫ్రమ్ కడప, ఇట్ ఈస్ జీసస్ ఈజ్ స్పీకింగ్ విత్ యూ. యేసు నీతో మాట్లాడుతున్నాడు. గమనించు. ఒక ఊరిలో ఇలాగే ఒక సంఘములో కూడికలు జరుగుతున్నాయి, స్పెషల్ మీటింగ్. ఒక యవనస్తుడు తన ఫ్రెండ్ను పిలుచుకొని వచ్చినాడు బలవంతాన. ఆ ఫ్రెండ్ అన్నాడు, నాకు ఈ క్రిస్టియానిటీ, ఈ పాటలు, ఈ వాక్యం అవి పడవరా, అసలు నాకు బైబిల్ అంటే చాలా అసహ్యము, దొరికితే చించి పడేస్తాను చూడు, నన్నెందుకు పిలుస్తామన్నాడు చాలాసార్లు. కానీ ఈ ఫ్రెండ్ అతని వెంటాడి చాలా ప్రార్థన చేశాడు అతని కొరకు. నీ ఫ్రెండ్ కొరకు ప్రార్థన చేస్తున్నావు? ఒకవేళ వాళ్ళు అలాంటి మాటలంటే మనము వదిలిపెట్టేస్తాం, ఇష్టం లేనోడిని ఎందుకులే బలవంత పెట్టడం అని. కానీ ఈ ఫ్రెండ్ అతని కొరకు రెగ్యులర్గా ప్రార్థన చేసేవాడు. ఇలాంటి మీటింగులకు ఒకరోజు చాలా దీనంగా అడుక్కొని పిలుచుకొచ్చాడు. ఆ యవనస్తుడు వచ్చాడు, చెప్పాడు, చూడు నన్ను బలవంతం చేయొద్దు, నేనేం వినను, అసలు అవి నాకేం ఇష్టం లేదు అని చెప్పి వచ్చాడు. సరే ఇష్టం లేకుండా వచ్చి కూర్చో కాసేపు అని చెప్పి తీసుకొచ్చాడు. వచ్చి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత అతడు ఇష్టం లేదు కదా, బోధలు ఇష్టం లేదు, వాక్యం ఇష్టం లేదు, నేను చెప్పినట్టే చెప్తున్నాడు ఒక సేవకుడు, బోధకుడు. 2 చెవుల్లో వేళ్ళు పెట్టుకొని కూర్చొని ఉన్నాడు. నేను విననంటే వినను, ఇట్లా 2 చెవుల్లో వేళ్ళు పెట్టుకొని కూర్చున్నాడు. వినట్లే. ఒక దోమ వచ్చి ఈడ కుట్టింది. ఇక్కడ కుడుతూనే చెవులో వేలు తీసి దాన్ని కొట్టాడు. కొట్టి దాన్ని నలుపుకుంటూ ఆ దోమను చూసుకుంటూ ఉంటే వాక్యం వచ్చింది. ఏమొచ్చిందంటే, చెవులు గలవాడు నీతో మాటలాడుచున్న ఆయనను నేనే. ఆ దోమకు ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు, పోయి కుట్టువాడిని అని, చంప కుట్టు, వాడి వేలు తీసేస్తాడు, అప్పుడు నేను మాట్లాడతా. చెవులు గలవాడు వినుడుగాక అనేసరికి వీనికి షాక్ అయిపోయింది. అవును, చెవులు ఉంటే వినాలి కదా, నేనెందుకు చెవులు వేలు పెట్టుకొని మూసుకున్నాను, వినడం మొదలుపెట్టాడు. దేవుడు పనిచేశాడా? నీతో మాటలాడుచున్న ఆయనను నేనే. ఇలాగ ఎంతమందిని దేవుడు రక్షించాడు, ఎంతమందిని దేవుడు సంపాదించుకున్నాడు. ఇలాగ ఒక ఊరిలో, సంఘములో ఒక ఫ్యామిలీ 5 మంది ఉన్నారు. ఆ కుటుంబంలో 5 మందిలో భార్య భర్త, 2 సిస్టర్స్, అంటే కూతుర్లు, 1 కుమారుడు, 5 మంది. భార్య భర్త 2 అమ్మాయిలు రక్షింపబడ్డారు. 4 రక్షణ పొందారు. కానీ కుమారుడు రక్షణ పొందలే, ఒక్కడే కదా.
ఏ ఇంట్లో ఒకడు కొడుకుంటాడో వాడు పెద్ద తంటాలు పెడతాడు. కొడుకు ఒక్కడే ఉంటే చచ్చిపోదురు ఇంకా అంతే. నానా తిప్పలు పడాలి అంత త్వరగా అంత బాధ పెడతారు చాలామంది ఒక్క కొడుకుంటే. వీడు అలాంటి వాడే. వీరు రెగ్యులర్గా మందిరానికి వాళ్ళు ప్రతి మీటింగుకు పోయేవాళ్ళు, తను మాత్రం రాడు. నన్ను పిలవద్దు, నేను రాను అంతే. ఇలా వాని కొరకు నలుగురు కలిసి ప్రార్థన చేసేవాళ్ళు, తల్లి తండ్రి ఇద్దరు అక్కగారు. ఒకరోజు ఇలాంటి మీటింగ్ జరిగింది. బ్రతిమలాడారు, అరే బాబు తమ్ముడా మంచి మీటింగ్ రా, మంచి వాక్యం దైవజనుడు వచ్చాడు, చాలా బాగా చెప్తున్నాడు, ఉంటే బాగుంటుంది, నువ్వు దయచేసి ఈ ఒక్కరోజు రా అని బ్రతిమలాడారు నలుగురు. సరే నన్నెంత మీరు బలవంతం పెడుతున్నారు, నేను వస్తాను, కానీ అయితే మీరు నాకు కండిషన్ లేయకూడదు. ఆ చర్చి కొంతనే ఆ యొక్క కొందనాలు చెప్పు, ఈ ఆంటీ కొందనాలు చెప్పు, ఇలాంటివన్నీ నేను చేయను, నేను వస్తా అంతే. నువ్వు వస్తే చాలరా నాయన, నీ జోలికే రమ్మేమో, నువ్వు వచ్చి కూర్చోమన్నాడు. వచ్చి కూర్చున్నాడు. పాటలు అయిపోయినాయి, పాటలు అయిపోతాయి, ఇక వాక్యమే కదా. ఇక వాక్యం చెప్పే టైంలో కూర్చున్నాడు, తల వంచుకొని చాపలు గిల్లుకుంటూ కూర్చున్నాడు. ఆ ప్రీచర్ ముఖం చూడలే, ఆయన చెప్పేది వినడంలే. తల ఉంచుకొని కూర్చొని ఆ చాపలు గిల్లుకుంటూ పైకి చూశాడు. ఆ హాల్లో పైన అది నైట్ మీటింగ్, 5 బల్బులు ఉన్నాయి. ఎన్ని బల్బులు? 5 బల్బులు. వాటిలో ఒకటి వెలగట్లే, 4 వెలుగుతున్నాయి. పైకి చూసి ఆ బల్బు వైపు చూసి, ఇది 4 వెలుగుతున్నాయి, ఇది ఎందుకు వెలగలే, ఏదో కనెక్షన్ లేదు, ఇది మార్చకూడదా, ఇంకొక బల్బు వేయకూడదా, దీనికి ఎందుకు ఎట్లా చేసిన, మీటింగులు ఇన్ని పెట్టారే, ఇంత పెద్ద మీటింగులు పెట్టారే, బల్బు లేకుండా చేశారే, ఇదే ఆలోచన పడిందా ఆ యవనస్తుడికి. ఆ బల్బు ఎందుకు వెళ్ళగలే, ఆ బల్బు ఎందుకలా మైండ్లో పడిపోయింది. మీటింగ్ అయిపోయింది, ఇంటికి పోయినారు. తిన్నారు, పడుకున్నారు. ఇప్పుడు పడుకున్నాడు కానీ నిద్ర రావట్లే, ఆలోచన అంతా బల్బు మీదనే. 4 వెలిగినాయి, ఒకటి వెలగలే, 4 వెలుగుతున్నాయి, ఒకటి వెలగలే, ఎందుకు వెలగలే, ఎందుకు అని ఆలోచనలో పడిపోయాడు. నిద్ర రావట్లే, అటు ఇటు దొర్లి చాలా ప్రయాసపడుతున్నా నిద్ర రావట్లే. ఒక మెల్లని స్వరం వినపడింది, ఒరే బాబు మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారా? 5 మందిమి. ప్రభువుని నమ్ముకొని రక్షింపబడింది ఎంతమంది? 4. ఎవరెవరు? మా మమ్మీ డాడీ, మా పెద్దక్క, మా చిన్నక్క. వాళ్ళు 4 రక్షింపబడ్డారు కదా. ఆ చర్చిలో ఎన్ని బల్బులు ఉన్నాయి? 5. ఎన్ని వెలిగినాయి? 4 వెలిగినాయి. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? 5 మంది ఉన్నాం. ఎంతమంది రక్షణ పొందారు? 4. మరి నీ సంగతి ఏంటి? ఆ వెలగని బల్బు నువ్వే, ఆ గుడ్డి దీపము నువ్వే అనేటువంటి ఆ స్వరం వినపడేసరికి భయపడిపోయాడు. నీతో మాటలాడుచున్న ఆయనను నేనే. ఇట్లా మాట్లాడతాడు దేవుడు. ప్రసంగం పనిచేయలే, తల్లిదండ్రి అక్క చెల్లెల మాటలు పనిచేయలే. ఒక వ్యక్తిని దేవుడు రక్షించాలనుకుంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఒక ప్రసంగమే కాదు, ఒక పాటే కాదు, ఒక సాక్ష్యమే కాదు, అవి ఏవి పనిచేయకపోయినా అతనిలో దేవుడు ఒక కార్యము చేస్తాడు. ఆ దోమ గుట్టి వాడు రక్షణ పొందాడా? ఇప్పుడు బల్బు వెలగకపోయేసరికి దేవుడు మాట్లాడా? ఆ గుడ్డి బల్బు నువ్వే అనేసరికి భయపడి మధ్యరాత్రిలో లేచి చెమటలు బట్టి వణుకు పుట్టి, చీకటి, నీ జీవితము చీకటి, పాప జీవితము, మరణము, నాకు లోబడటములే, నువ్వు వెలగటములే, నీలో వెలుగు లేదు బాబు. ఈ స్వరము వినపడేసరికి భయపడి మంచం దగ్గరే మోకరించి, ప్రార్థన అవన్నీ వింటూనే ఉన్నాడు, తెలుసు కదా అన్నీ చిన్నప్పటి నుంచి. మోకరించి పశ్చాత్తపడి ఏడ్చి పాపాలు ఒప్పుకొని, ప్రభువా నన్ను వెలిగించు, ప్రభువా నన్ను వెలిగించు, వెంటనే వెలిగించు, నేను చేర్చుకుంటున్నా, నా పాపాలు క్షమించమని ఒప్పుకొని మధ్యరాత్రిలో వాళ్ళ అమ్మని లేపాడు. మమ్మీ లేవి అని. ఆమె లేచి, ఆమె భయపడిపోయింది, ఈడేమో చేస్తాడు ఈరోజు నన్ను బలవంతాన్ని చర్చికి తీసిపోయి వేడొచ్చి నన్ను లేపుతున్నాడని. ఏంట్రా నాయన, ఏంట్రా నాన్న అంటే, మమ్మీ నేను రక్షణ పొందాను మమ్మీ అన్నాడంట. అబ్బో, వాళ్ళ అమ్మ చెవులు నమ్మలేకపోయింది. రక్షణ పొందావా కొడుక? ఏంట్రా ఇప్పుడు? అవును మమ్మీ, ఇట్లా జరిగింది. ఒక బల్బు వెలగలే, అది ఎందుకు వెలగలేదని ఆలోచనలో పండుకున్న ఈ స్వరం వినపడింది. దేవుడు నాతో మాట్లాడాడు, నా పాపాలు ఒప్పుకున్నా మమ్మీ, నేను వెలుగుతున్నా మమ్మీ, నేను రక్షణ పొందాను, నాకు వెలుగొచ్చింది మమ్మీ అని. ఆ యవనస్తుడంటే ఇంకా వాళ్ళమ్మ ఆనందం పట్టలేక,
అయ్యా లేయ్యా, లేయండే లేయండే. తమ్ముడు రక్షణ పొందాడు మధ్యరాత్రిలో. నీతో మాటలాడుచున్నవాడు ఆయనే. ఓబుల్ రెడ్డి అని కడపలో ఒక పెద్ద రైతు, 22 ఎకరాలు తమలపాకు తోట. తమలపాకులు తెలుసు? ఎన్ని ఎకరాలు? 22 ఎకరాలు తమలపాకుల తోట అయింది. లారీ లోడ్లు పంపిస్తాడు చెన్నైకి, బాంబేకి, పూణేకు, కలకట్టాకు, బెంగళూరుకి. డబ్బు తమలపాకులు కట్టలు లోడ్లు లారీలు పంపిస్తాడు. పెద్ద దినాల్లో లక్షాధిపతి, కోట్లకు సంపాదించినాడు. ఆ ఓబుల్ రెడ్డి ఒకరోజు తన స్నేహితులతో కలిసి కడపకు వచ్చాడు. ఆ రోజు డిసెంబర్ 31వ తారీఖు, అది ఆఖరి దినం. జనవరి 1 మనము కొత్త సంవత్సరం జరిపిస్తాం కదా, వాగ్దానాలు తీసుకోవడానికి. వాళ్ళ స్నేహితులను ఒక నలుగురిని ఎంటబెట్టుకొని కడపకు వచ్చాడు. కొత్త సంవత్సరం రాత్రి చాలామంది సిటీలకు పోతారు, హోటళ్ళకు పోతారు, మందులు కొడతారు. వాళ్ళంతా తాగి తందనలాడడానికి, కొత్త సంవత్సరం అని ఎంజాయ్ చేయడానికి వచ్చాడు. వచ్చి మన బేర్షబా, మన చర్చి ముందర పోతున్నది, మెయిన్ రోడ్లో ఉంటుంది. పోతుంటే మన వాళ్ళందరూ చాలామంది ఆ రాత్రి 9:30కి అందరూ బైబిల్ సంకల్లో పెట్టుకొని పరుగుతో లోపలికి. కొత్త సంవత్సరం ఆనందం కదా. ఆయన అడిగాడు, ఎవరు మీరంతా గుంపులు లోపలికి పోతున్నారు, ఏంటమ్మా ఎవరయ్యా మీరంతా అంటే, ఈరోజు మాకు కొత్త సంవత్సరము, రేపు జనవరి 1 కదా, ఈ రాత్రి అంతా మేము మేలుకొని ప్రభువును ఆరాధిస్తాము, ప్రార్థన చేస్తాము, ఇది చర్చిది, మేము ఒక వాగ్దానాలు ఉంటాయి మాకు, అవి తీసుకోవడానికి ప్రార్థన చేయడానికి లోపలికి పోతున్నామంటే, అయితే నేను కూడా రావచ్చా అన్నాడు. బంగారంగా రానాయన అనుకు ఇద్దరు పోయినారు లోపలి, నలుగురు పోయినారు. పోయి కూర్చున్నారు. పాటలు అయిపోయినాయి. పాటలు అయిపోతేనే వాక్యం కూర్చొని వింటున్నాడు. పెద్ద మందులు తాగుడు పోతాయి. చలివిడిగా జీవించేవాడు. ఆ నలుగురు స్నేహితులు పక్కన ఇద్దరు ఇటువైపు కూర్చున్నారు. ఇమ్మానుయేలు గారని దైవ సేవకుడు వాక్యం చెప్తున్నాడు. ఏం చెప్పాడంటే, తండ్రి వీరేమి చేస్తున్నారు గనుక వీరెరుగురు గనుక వీరిని క్షమించుమనే మాట పదే చెప్తానే ఉన్నాడంట. దాని మీద ఆయన ఆ రోజు ఉపదేశము, సందేశము, వాక్య పరిచర్య చేస్తే ఈ ఓబుల్ రెడ్డి విని వీళ్ళిద్దరు లేచిపోయినారు. ఈ స్నేహితులు, నువ్వు మమ్మల్ని పిలిచింది ఏంది, నువ్వు తెచ్చి చర్చిలో కూర్చోబెట్టింది ఏంది అని, నువ్వు వింటా ఉంటూ మేము పోతామని వాళ్ళు వెళ్ళిపోయినారు. ఓబుల్ రెడ్డి ఆ మాట విని అది ఆయన చెవుల్లో వెళ్ళిపోయింది. గంట కొట్టినట్టుగా చెవుల్లో రింగుమని ఏమిటది వాక్యము? ఏమిటి వాక్యం అది? చెప్పండి. తండ్రి వీరేమి చేస్తున్నా వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. వీరు ఎరుగక చేస్తున్నారు, తెలియక చేస్తున్నారు, క్షమించుమనే మాట పదే చెప్తుంటే అది అతని మనసులో పడిపోయింది. మీటింగ్ అయిపోయింది, వెళ్ళిపోయాడు. చివరి వరకు ఉండలే, వెళ్ళిపోయాడు. ఫ్రెండ్స్ లేరు. ఏదో చేసి ఆయన ఆటోనే ఏదో పట్టుకొని చెన్నూరు అని కడపకు 15 మైళ్ళు ఉంటుంది, 15 కిలోమీటర్. అక్కడికి ఇంటికి వెళ్ళాడు. ఇంటికెళ్ళి ఒక పిచ్చోళ్ళగా తిరుగుతున్నాడు ఇంట్లో. ఉదయాన్నే పొలం లేకపోయాడు. చాలా పని ఉంటుంది కదా, పని వాళ్ళు చాలామంది ఉంటారు. పొలం చూసుకొని వచ్చాడు. నోరు గడుకొట్లే, సద్దన్నము తినటంలే. వాళ్ళ భార్య చూసి, ఏమిటయ్యా ఇట్లున్నావు, ఏంది, రాత్రి ఎక్కడికి పోయినావు, ఏమైందంటే ఉండు చెప్తాను, తిను, సద్దన్నం తిను, నోరు గడుక్కో, స్నానం చేయి. నో, 3 రోజులు ఇదే పని. తింటే తింటాడు, లేకుంటే లేదు. ఒకటే వేదన, ఆలోచన ఓబుల్ రెడ్డికి. ఇది ఆ మాట చెవుల్లో రింగుమని మోగుతుంది. తండ్రి వీరేమి చేస్తున్నా వీరెరుగరకన వీరిని క్షమించుమని. వాళ్ళ భార్య ఇంకా ఆమె ఉండలేక అడిగేసింది. ఏమడిగిందంటే, కూర్చోయాను, చెప్పు ఏం జరిగింది, చెప్పు నాకు ఇప్పుడు. 3 కొడుకులు ఆయనకు, కోడళ్ళు, కుటుంబం కూర్చోబెట్టి అడిగి ఏం జరిగింది చెప్పు, ఎక్కడికి పోయినావు ఆ రోజు? అప్పుడు చెప్పాడు, ఏదో సంతోషంగా మా కోరికలు తీర్చుకోవాలని నేను 5 మందిని కడపకు తీసుకెళ్ళాను. నేను ఆ రోజు ఎవరో ఒక గుంపు లోపలికి వెళ్తుంటే, ఎవరు మీరంటే, మేము చర్చిలోకి పోతున్నాము, నువ్వు కూడా వస్తావంటే పోయినాను. పోయి ఆ చర్చిలో కూర్చున్నా. ఆయన ఒక మాట చెప్పాడు,
తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుమని ఆ శబ్దం నా చెవుల్లో పడింది. నేను ఆ శబ్దం భరించలేకున్నా. నాకు నెమ్మది లేదు, సమాధానం లేదు. ఆ మాట నన్ను చాలా కష్టపెడుతుంది. ఐఎమ్ వెరీ మచ్ డిస్టర్బ్డ్. నేను చాలా కష్టపడుతున్నా, నేను భరించలేకున్నా. అమ్మాయి అప్పుడు వాళ్ళ భార్య అడిగిందంట, ఎక్కడికి పోయినావు? చర్చిలోకి పోయినావా? అవును, చర్చిలోకి. నాశనం అయిపోయిన పో అన్నదంట. చర్చిలోకి పోతే ఏమైపోయినట్టు? పోయినావా, వాళ్ళతో కూర్చున్నావా, వాళ్ళతో ఉన్నవా, అయిపోయింది పో నీ సంగతి. అవన్నీ సరేనమ్మాయి, నేను భరించలేకున్నా ఈ బాధ. ఆటోలో ఎక్కించుకొని అందరూ ఆ చర్చికి తెచ్చిన. ఏం చేసినావు మా మగుడిని నువ్వు? సేవకుడి మీదకి వచ్చి ఏం చేసావయ్యా నువ్వు? చర్చికి వస్తే ఇట్లనా మీరు మనుషులు చేసేది? తిండిలా, తిప్పలే, నిద్రలే, చచ్చిపోతున్నాడు, పిచ్చోళ్ళలాగా తిరుగుతున్నాడు. అప్పుడు ఇమ్మానుయేలు సేవకుడు అక్కడ సంఘ పెద్దలు కూర్చోబెట్టుకొని వాళ్ళకు కొన్ని విషయాలు చెప్పి వాళ్ళని నెమ్మదిపరిచి ఓబులరెడ్డి కొరకు ప్రార్థన చేసినారు, వాళ్ళ కుటుంబం కొరకు ప్రార్థన చేసినారు. రక్షణ సందేశం పంపించారు. ఓబులరెడ్డి ప్రభు నమ్ముకున్నాడు. మందిరానికి రావడం మొదలుపెట్టారు. ఫ్యామిలీ ఊరు రావట్లే. వాళ్ళందరూ ఆయన చాలా తృణీకరించేసినారు. రెగ్యులర్గా మందిరానికి వచ్చాడు, బాప్తిజం తీసుకున్నాడు, విశ్వాసి అయినాడు. 22 ఎకరాలు 20 అమ్మేశాడు. 20 ఎకరాలు అమ్మి కొడుకులకు అందరికి ఇచ్చేశాడు. 2 ఎకరాలు పెట్టుకున్నాడు ఆయనకు, ఆయన భార్య. దేవుని మీద ప్రేమ, సంఘము, మందిరంలో ఆయన ఏం పని చేసేవాడంటే, ఆ రోజుల్లో ఈ గేట్ దగ్గర బాణలు పెట్టి నీళ్లు పెట్టేవాడు. వచ్చిన వాళ్ళకి బాణల్లో నీళ్లు పోసే పని. సో ఆయన బాణల దగ్గర కూర్చొని నీళ్లు పోసేవాడు. కొన్ని సంవత్సరాలు ఆ పని చేశాడు. సుమారు మిస్ అయ్యేవాడు కాదు, ఏ మీటింగ్లకు మిస్ అయ్యేవాడు కాదు. నెమ్మదిగా తన భార్యను సంపాదించుకున్నాడు. ఆమె కూడా ప్రభువుని నమ్ముకుంది. కొడుకులు ఎవరు ఈ రోజుకి రక్షణ పొందలే. ఓబులరెడ్డి గారు వయసయ్యి ఆయన చనిపోయాడు, ప్రభువులోకి వెళ్ళిపోయాడు. నేనంటే చాలా ఇష్టం ఆయనకు. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఆయన సాక్ష్యం విని నేను చాలా ఇష్టపడేవాడిని. ఆయన మందిరంలోకి పోయేసరికి ఆయన కనపడతాడు. ముందు కనపడేది ఓబులరెడ్డి, ఎందుకంటే బాణల దగ్గర కూర్చొని ఆయన సమాధి నేనే చేసిన. నీతో మాటలాడుచున్న ఆయనను నేనే. ఎంత అద్భుతం అండి దేవుడు చేసే కార్యాలు. ఒక్క మాటే ఓబులరెడ్డిని సంపాదించుకున్నాడు. చెన్నూరు అనే ఊరిలో ఈరోజు సంఘం ఉంది. ఎంతమంది ప్రభువుని నమ్ముకున్నారని. నీతో మాటలాడుచున్నవాడు ఆయనను నేనే. ఒక బ్రదరు పక్కింటి ఆయనకు పలుసార్లు వాక్యం చెప్పాడు, మందిరానికి రమ్మని, రాడు కూడా. ఒకరోజు ఈ బ్రదరు బైబిల్ సంకలో పెట్టుకొని మందిరానికి వస్తుంటే వర్షం వస్తున్నది. వర్షం వస్తుంటే ఈ షర్టు లోపల బైబిల్ పెట్టుకొని పరిగెత్తున్నాడు వర్షంలో మందిరానికి. ఈ పక్కింటి ఆయన స్కూటర్ వేసుకొని వెనక్కి వచ్చాడు. వచ్చి అరే ఏమన్నా చర్చికి పోతున్నావా, వర్షం వస్తుంది, కూర్చో నా బండిలో మీ మందిరం దగ్గర వదిలిపెట్టి పోతానని చెప్పి ఆ స్కూటర్లో కూర్చోబెట్టుకొని మందిరం దగ్గర వచ్చి డ్రాప్ చేసినాడు. మందిరం దగ్గర వచ్చేసరికి వర్షం ఎక్కువైపోయింది. ఇంకా ఆడికి పోతాడు? ఎక్కడ పోతాడు? వచ్చి లోపల కూర్చున్నాడు. దేవుడు మాట్లాడాడు, నీతో మాటలాడుచున్న ఆయనను నేనే. ఎన్నిసార్లు పిలిచినా రాలే. దేవునికి ఒక సమయం వచ్చింది, వర్షం కురిపించాడు. మందిరం దగ్గరికి రాగానే భీకరమైన వర్షముగా దేవుడు కురిపించాడు. ఎక్కడ పోవడానికి ఇంకా తావులేక లోపలొచ్చి కూర్చున్నాడు. వాక్యం విని ప్రభువుని అంగీకరించినాడు. రెగ్యులర్గా మందిరానికి పక్కింటి ఆయన విశ్వాసతో కూడా వచ్చాడు. ఒక వ్యక్తి రక్షింపబడాలంటే దేవునికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఈ రీతిగా దేవుడు మాట్లాడి ప్రజలను దర్శిస్తున్నాడు. నీతో మాటలాడుచున్న ఆయనను నేనే. ఈరోజు ఇన్ని విషయాలు నేను చెప్పాను కదా, గుర్తుందా ఎన్ని చెప్పానని? ఆడు గుర్తుంటుంది. వినేదే తెలుసు, కానీ మనకు చాలామందికి వినేదే తెలుసు. గుర్తుపెట్టుకోండి,
ఇన్ని విషయాలు నేను ఎందుకు చెప్తున్నాను నిన్న మొన్నటి నుంచి అంటే, నీతో మాటలాడుచున్నవాడు ఆయనను నేనే. తప్పించుకోలేవు దేవుని చేతిలో నుండి. ఇంతవరకు తప్పించుకున్నవాడు ఎవరు లేరు దేవుని చేతిలో నుండి. గొప్ప గొప్ప వాళ్ళు పడిపోయారు ఆయన దగ్గర, సాత్వికులై దీనులైపోయారు. గొప్ప గొప్ప రౌడీలు, నక్సలైట్లు, ఆత్మాహుతి దాడుల్లో ఉన్నటువంటి వారు, కూనీకోర్లు, మర్డరర్స్, పాలెగాళ్ళు ప్రభువుని నమ్ముకున్నారు. సినీఫీల్డ్, ఫిల్మ్ స్టార్లు, రాజకీయ నాయకులు, గొప్ప వ్యాపారవేత్తలు, గొప్ప గొప్ప ఫిలాసఫర్స్, తత్వశాస్త్రజ్ఞులు వాక్యం ముందు దాసోహం అయిపోయారు. యేసుప్రభు స్వరానికి లోబడిపోయారు. కఠినంగా ఉన్నావా? నీతో మాటలాడుచున్నవాడు ఆయనే. ప్రార్థన చేసుకుందాం. యేసుక్రీస్తు నామమున తండ్రి, మీ పాద సన్నిధిలో మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీరు మాతో మాట్లాడేటువంటి దేవుడు. ఎవరు కూడా నశించేది మీకు ఇష్టము లేదు. ప్రతివారు మీ సన్నిధిలో ఉండాలని మీరు కోరుతున్నారు. ఎలాంటి దుర్మార్గులైనా, ఎలాంటి నరహంతకులైనా, ఎలాంటి పాపాత్ములైనా నశించేది మీకు ఏమాత్రం ఇష్టం లేదు. మీరు ఏదో ఒక రూపకంగా రాబట్టుకోవాలని ఆశిస్తున్నారు. మీ స్వారూప్యంలో చేయబడినటువంటి మానవుడు మీ దగ్గరికి రావాలని మీరు ఆశిస్తున్నారు. ఎంతోమందిని మీరు వాడుకుంటున్నారు. కృప చూపి సహాయం చేసి తోడుగా ఉండు. మీ సన్నిధి మాతో ఉంచి నడిపించు, కాపాడు. ముందున్న సమయాన్ని మాకు దీవెనకరంగా చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు లేచి